తెలుగు సినీ చరిత్రలో శ్రీ నందమూరి తారక రామారావు గారు మరియు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు అగ్ర హీరోలు మాత్రమే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు వంటి వారు. సరిగ్గా 60 ఏళ్ల క్రితం 1961 సంక్రాంతి సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోర్ గురించి తెలుసుకుందాం. ఆ సమయంలో ఈ ఇద్దరు మహానటులు తమ సొంత నిర్మాణ సంస్థలలో నిర్మించిన చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడటం విశేషం. సీతారామ కళ్యాణం చిత్రంతో ఎన్టీఆర్ గారు తొలిసారిగా దర్శకుడి అవతారం ఎత్తారు. వాస్తవానికి ఈ సినిమాను కేవీ రెడ్డి గారు దర్శకత్వంలో తీయాలని భావించినప్పటికీ ఎన్టీఆర్ రావణాసుడి పాత్ర పోషించడాన్ని ఆయన అంగీకరించలేదు. అయినప్పటికీ ఎన్టీఆర్ పట్టుబట్టి స్వయంగా దర్శకత్వం వహించి రావణుడి పాత్రలో మెప్పించారు. రావణ బ్రహ్మ పాత్ర కోసం ఎన్టీఆర్ గారు అనేక పురాణ గాథలు సేకరించారు. ఈ చిత్రంలో ప్రవేశపెట్టిన ఏకపాత్రాభినయ ధోరణి ఆ తర్వాత వచ్చిన నర్తనశాల, దానవీర శూరకర్ణ వంటి చిత్రాలకు నాంది పలికింది. తన సొంత చిత్రాల్లో తల్లిదండ్రులకు పాదపూజ చేసే సాంప్రదాయాన్ని ఎన్టీఆర్ గారు సినిమాతోనే మొదలుపెట్టారు. 28 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం విజయవాడలో 150 రోజులు ఆడింది మరియు జాతీయ అవార్డుల్లో ప్రశంసా పత్రాన్ని అందుకుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు తన సొంత సంస్థ అన్నపూర్ణ పిక్చర్లో నిర్మించిన సాంఘిక చిత్రం వెలుగు నీడలు. ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించగా కె విశ్వనాథ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ సినిమా నుండి సావిత్రి గారు పాత్రలకు హీరోగా సమానం లేదా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకోవడం మొదలైంది. ఆ కాలంలో విధవ పునర్వివాహం వంటి విప్లవాత్మక అంశాన్ని ఈ చిత్రంలో చర్చించారు. అయితే ప్రేక్షకుల సెంటిమెంట్ను బట్టి ముగింపు సాంప్రదాయకంగా ఉంచారు. నేటి అగ్ర హీరో నాగార్జున గారు 10 నెలల పసికందుగా ఈ చిత్రంలోని చల్లని వెన్నెల పాటలో తొలిసారి వెండి తెరపై కనిపించారు. ఈ రెండు చిత్రాలు కూడా సంగీత పరంగా అద్భుత విజయాన్ని సాధించాయి. సీతారామ కళ్యాణం సూతం రారండి పాట ఇప్పటికీ పెళ్లిళ్ళలో వినిపిస్తూనే ఉంటుంది. అలాగే వెలుగు నీడల చిత్రంలోని పాడవేర భారతీయుడా అనే దేశభక్తి గీతం నేటికి మారు మోగుతూనే ఉంటుంది. ఈ రెండు సినిమాలు ఆంధ్ర ప్రాంతంలో ఒకరోజు తేడాతో విడుదలయ్యాయి. జనవరి 6న సీతారామ కళ్యాణం, జనవరి 7న వెలుగు నీడలు విడుదలయ్యాయి. ఆసక్తికరంగా ఈ రెండు చిత్రాలకు సంబంధించిన వెండితెర నవలలు కూడా వెలువడ్డాయి. 1961 నాటి ఈ సంక్రాంతి పోటీలో ఒకవైపు పౌరాణికం, మరోవైపు సాంఘికంగా పోటీ పడినా చివరికి రెండు చిత్రాలు కూడా తెలుగు సినీ చరిత్రలో ఆనిముత్యాలుగా నిలిచిపోయాయని చెప్పవచ్చు.